ప్రాపంచికమైనటువంటి జీవనంలో మనం నిమగ్నమైపోయి అసలు పరమార్థం ఏంటో తెలియక, అసలు ఎంతమందికి జనసామాన్యంలో అసలు మనుష్య జీవిత పరమార్థం ఏంటి అనేటువంటిది తెలుసు అంటే బేసిక్గా చాలామందికి అవగాహనే లేదనమాట. అసలు మనుష్య జీవితం దేనికి ఉద్దేశింపబడింది? మామూలుగా ఏమనుకుంటారు చెప్పండి, ఏదో పుట్టాము, మనకు చిన్నప్పటి నుంచి మన పెద్దోళ్ళు చెప్పేది ఏంటి అంటే, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, డబ్బులు బాగా సంపాదించాలి. ఎవరో ఒక ఆయన బాగా వయస్సు మీరిన ఆయన ఒక చెరువు గట్టును కూర్చొని ఫిషింగ్ చేస్తున్నాడు టైంపాస్కి. కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు జీవితంలో అట్లాగా సెటిల్ అయిన వాళ్ళు ఏంటి అంటే జీవితంలో కాలక్షేపానికి ఫిషింగ్ అని చెప్పి చేస్తారనమాట. ఆయన ఫిషింగ్ చేస్తూ ఉంటే ఒక పిల్లోడు జస్ట్ పక్కన గట్టు మీద కూర్చొని ఆకాశంలో అట్లా చూస్తూ ఉన్నాడంట. ఉంటే ఈ పెద్ద ఆయనకి ఆ పిల్లోని చూసి కరుణ వచ్చింది. వచ్చి, ఏంట్రా అబ్బాయి ఈ వయసులో ఇట్లా కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నావు ఏంటి అన్నాడంట. ఏం చేయాలండి అన్నాడంట. ఈ వయసులో బాగా చదవాలి రోయ్ అన్నాడంట. తర్వాత ఏం చేయాలండి అన్నాడంట. ఉద్యోగం సంపాదించాలి అన్నాడంట. తర్వాత ఏం చేయాలండి అన్నాడంట. పెళ్లి చేసుకోవాలి అన్నాడంట. తర్వాత ఏం చేయాలి అన్నాడంట. పిల్లలు కనాలి అన్నాడంట. తర్వాత ఏం చేయాలంటే వాళ్ళకి చదువులు అన్నీ చెప్పించాలన్నాడు. తర్వాత ఏం చేయాలన్నాడు. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలా, వ్యాపారం చేసేటట్టు చేయాలా, తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలా, వాళ్ళకి పిల్లలు పుట్టేటట్టు చేయాలి, తర్వాత ఏం చేయాలని. అప్పుడు కావాలంటే నాలాగా వచ్చి టైంపాస్కి ఇట్లా ఫిషింగ్ చేయడము ఇవన్నీ చేయొచ్చు అన్నాడంట. వాడన్నాడంట, నానా చెత్త నువ్వు పడి వచ్చి ఫిషింగ్ చేస్తున్నావు, అవి ఏమీ పడకుండానే నేను వచ్చి ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నాను అన్నాడంట. నేను అవన్నీ ఏం పడకుండానే రిలాక్స్ అవుతున్నాను. ఒక్కటి మీ మనసుకు వచ్చేటట్టుగా అర్థమయ్యేటట్టుగా నేను ఒక విషయం చెప్తాను, ఆలోచించండి. మనలాగా కుటుంబాన్ని చూసుకున్న వాళ్ళు లేరా చరిత్రలో? ఇప్పుడు ఇక్కడంతా రావణాసురుడు, ఇది లంకా నగరం అంట. ఒకప్పుడు లంక కుబేరుడి యొక్క క్యాపిటల్ అనమాట. దాన్ని జయించి రావణాసురుడు ఆయన చెరపట్టుకొని మొత్తం ఆక్యుపై చేశాడు. ఇంత పెద్ద నగరం బంగారు నగరం అంట ఒకప్పుడు. ఏమైంది ఆ బంగారం అంతా? ఆ పరివారం అంతా ఏంటి? మనలాగా మన పూర్వీకులు అందరు కూడా పిల్ల జల్ల ఫ్యామిలీ అది ఇది అనుకొని టెన్షన్లు తీసుకొని ఆస్తులు సంపాదించి అన్నీ చేసిన వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళు పడ్డ శ్రమ దేనికి? వాళ్ళు పడ్డ టెన్షన్ దేనికి? ఇవన్నీ ఏంటి అసలు? సో ఒక రాజు ఒక ఆయన ఉన్నాడంట. ఆయన రాజ్యాన్ని చాలా పెద్దదిగా విస్తరింపజేశాడంట. తర్వాత ఒక గురువుగారు వచ్చి రెగ్యులర్గా ఆయనకి జ్ఞానం ఈ రకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆ రాజు అనేవాడంట, మీరు చెప్పేది అద్భుతంగా ఉంది కానీ టైం లేదు. మనకు ఏదైతే టెంపరీనో ఏదైతే అశాశ్వతమో వాటికి టైం విపరీతంగా స్పెండ్ చేస్తామో, ఏదైతే శాశ్వతమో దానికి మనం టైం స్పెండ్ చేయం. సో గురువుగారు ఎప్పుడొచ్చినా కానీ మీరు చెప్పేది బాగుంది కానీ టైం లేదు నాకు, ఈ డొనేషన్ తీసుకొని వెళ్ళిపోండి. ఆ రాజు అట్లా ఉంటే గురువుగారు అనుకున్నారంట, యథా రాజా తథా ప్రజ. మరి రాజుకి ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటి? ఈయన జ్ఞానోదయం కలిగించాలా అని ఒకరోజు వెళ్ళాడంట. గురువుగారు రండి అన్నాడంట. గురువుగారు మొదటనే, నాకు నీ విరాళాలొద్దు, నీ పాద పూజలొద్దు, నాకు ఒక కోరికను తీర్చవాయా అన్నాడంట. ఏంటి ఆ కోరిక అన్నాడంట. నీ మంత్రిని పంపించి ఒక మూర్ఖుడిని వెతికి పట్టుకురమ్మనండి, వాడికి ఒక చేతికర్ర ఇచ్చి తిరుగుతూ ఉండమని చెప్పండి, నెల నెల వాడికి జీతం ఇవ్వండి. నాకంతే సింపుల్ కోరిక, అంతకుమించి ఇంకేం లేదు. రాజుగారికి పెద్ద స్టాఫ్ ఉన్నారు, వాళ్ళలో ఒక మూర్ఖుడికి ఒక జీతం ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు. మంత్రిని పంపించాడు, ఒక మూర్ఖుడిని వెతికి పట్టుకురమ్మన్నాడు,
మంత్రి పట్టుకొచ్చాడు, వాడికి చేతికర్ర ఇచ్చారు, రాజ్యమంతా తిరుగుతూ ఉండమన్నారు, నెల నెల జీతం ఇస్తున్నారు. సరే కొన్ని రోజులు అట్లా గడిచింది. కొన్ని రోజులకి రాజుగారికి అనారోగ్యం వచ్చింది. వైద్యులు వచ్చి చెప్పారు, ఈయన ఎప్పుడన్నా బకెట్ దనేయచ్చు, వైద్యం లేదు ఈ రోగానికి అన్నారు. అంటే ఎవరైనా కానీ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు తనా మన అనే వాళ్ళని పిలిపించుకుంటారు. ఎందుకోసం తెలుసా? వాళ్ళు వచ్చి హామీ ఇస్తారు. వాళ్ళు రాగానే ఈయన దిగాలుగా ముఖం అటు పెడతాడు. వాళ్ళు అంటారు, అన్నా ఏం టెన్షన్ పడద్దన్నా, నువ్వు ఇంకో 10 సంవత్సరాలు గట్టిగా ఉంటావు, మెత్తగా కూడా కాదు, ఏం టెన్షన్ వద్దు అంటాడు. ఆ మాటకు వీడికి ధైర్యం అనమాట. బా గట్టిగా ఉంటానంట 10 సంవత్సరాలబ్బా. డాక్టర్ ఏమో ఎప్పుడు పోతావో తెలియదు అన్నాడు, ఈడేమో గట్టిగా ఉంటాను అంటున్నాడు. కొంచెం అమ్మ కొంచెం ఊరట. సో ఈయన కూడా అందరిని పిలిపించుకుంటున్నాడు. అందరూ వచ్చారు, కానీ ఒక్కడు రాలేదు. ఎవరబ్బా అని ఆలోచిస్తే మూర్ఖుడు. అరే ఆ మూర్ఖుడిని కూడా పిలవండి అని చెప్పి మంత్రికి చెప్పాడు. మూర్ఖుడు వచ్చి చేతికర్ర పట్టుకొని ఇట్లా నిలబడ్డాడు. నిలబడితే రాజు అంటాడు అని చూసి, ఒరే మూర్ఖ, నేను చాలా దూరం వెళ్ళిపోతున్నాను రా అన్నాడు. అప్పుడు మూర్ఖుడు అంటున్నాడు, అయ్యా దూరం అంటున్నారు కదా, రథంలో పోండి, కాళ్ళు నొప్పులేస్తాయి అన్నాడు. అప్పుడు ఈ మూర్ఖుడేమో అన్న మాటకు రాజు అంటున్నాడు, అరే మూర్ఖ, రథం తీసుకెళ్ళాను రా అంటున్నాడు. అయితే ఒక పని చేయండి అయ్యా, సేవకులు చాలామంది ఉన్నారు కదా, ఒక 4 వెంట పెట్టుకెళ్ళండి, దేనికైనా సేవకు పనికి వస్తారు. ఆ సేవకులకు భయం వేసిందంట, రాజుగారు ఎవరిని పిలుస్తారు అని చెప్పి. ఒరే మూర్ఖ, సేవకుల్ని కూడా తీసుకెళ్ళాను రా అన్నాడంట. అటైతే ఒక పని చేయండి అయ్యా, మీకు రాణులు చాలామంది ఉన్నారు కదా, ఒక 2 4 తీసుకెళ్ళండి. అక్కడ రాణుగాళ్ళు టెన్షన్ పడిపోతున్నారంట. కట్ చేసి రాణుగాళ్ళు టెన్షన్ పడిపోతున్నారంట. ఒరే మూర్ఖ, రాణులను కూడా తీసుకెళ్ళాను రా అన్నాడంట. అటైతే ఒక పని చేయండి అయ్యా, గొడ్డు చాకరీ చేసి ధనాగారం నింపారు కదా, ఒక 20,000 వరహాలు 40,000 వరహాలు మూట కట్టుకొని వెళ్ళండి, దారిలో ఖర్చులు కన్నా ఉంటాయి. శ్రీలంకకు వచ్చామంటే ఎంత ఖర్చు ఉంటుందో చెప్పండి. సో ఒక చిన్న యాత్రకే ఎంత ఖర్చు ఉంటే, మీరు చాలా దూరం అంటున్నారు, మరి దూరం ఎంతో అని చెప్పట్లేదు. సో మీకెంత ఖర్చు ఉంటుందో ఏమో, సో అందువల్ల మూట కట్టుకొని వెళ్ళండి. ఒరే మూర్ఖ, డబ్బులు కూడా తీసుకెళ్ళాను రా అన్నాను. అయినా నువ్వు మూర్ఖుడివి, నీకు అని చెప్పినా ఉపయోగం లేదు. ఒక పని చేయి, నీకన్నా పరమ మూర్ఖుడిని ఒకరిని వెతికి పట్టుకొని ఆడికి కర్రప్ప చెప్పి నువ్వు రిటైర్మెంట్ తీసుకో, పెన్షన్ ఇస్తాం, వాడికి జీతం ఇస్తాం. అయితే నీకన్నా పరమ మూర్ఖుడు, ఎందువల్లంటే గురువుగారి కోరిక కదా, ఆయన కోరిక తీర్చాలి. అప్పుడు వీడి మూర్ఖుడు మెల్లిగా నడుచుకొని వచ్చి ఆ కర్ర తీసి రాజుగారి చేతిలో పెట్టేశాడు. రాజుగారి చేతిలో పెడితే రాజుగారికి చాలా కోపం వచ్చింది. నీకన్నా పరమ మూర్ఖుడిని వెతికి పట్టుకోమంటే నా చేతిలో పెట్టువంటే కర్ర అన్నాడు. ఈ మూర్ఖుడు అంటున్నాడు, నీకన్నా పరమ మూర్ఖుడు ఎవడు ఉంటాడు? దూరం వెళ్తానన్నావు, రథంలో పోమంటే తీసుకెళ్ళానన్నావు, సేవకుల్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళానన్నావు, భార్యల్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళానన్నావు, గుడ్డు చాకరీ చేసి ధనాగారం నింపావు, ధనం తీసుకెళ్ళమంటే ఏమీ తీసుకెళ్ళలేనప్పుడు ఇంత కష్టపడ్డావు అంటే నీకన్నా మూర్ఖుడు ఎవరు ఉంటారు? పట్టుకోకర్రా, నడు అన్నాడు. ఆ రాజు ఎవరో తెలుసా అండి? మనమేనండి. నవ్వేసామండి, చప్పట్లు కొట్టేసామండి, అన్నీ చేసామండి. కానీ ఎవరో తెలుసుకుంటే మాత్రం గురువుగారు కరెక్టే కదా. పురంధరదాస్ చెప్తాడు, బరువాగ బిత్తలే ఓగువాగ బిత్తలే నడుమ కత్తలే కత్తలే. వచ్చేటప్పుడు నగ్నంగా వచ్చాం, పోయేటప్పుడు నగ్నంగా పోతున్నాం, మధ్యలో దేనికి రా నాయన ఈ కథలన్నీ అట్టని చెప్పి ఎవడు అర్జునుడు నేను యుద్ధం మానేస్తాను అంటే యుద్ధం చేయమని చెప్పాడు కృష్ణుడు. ఆధ్యాత్మిక చింతన అంటే బాధ్యతలను వదిలేసుకోమని కాదు, బాధ్యతలు నిర్వర్తిస్తూనే జీవిత గమ్యం ఏంటో తెలుసుకొని ఆ గమ్యాన్ని చేరుకునేదానికి కూడా ప్రిపరేషన్ చేస్తూ ఉండాలా.